హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఎస్కేఎం ఛానల్. ఈరోజు మీరు చూడబోయే అప్లికేషన్ సిపియూజెడ్ అండి. సిపియూజెడ్ ఏంటంటే ఇది మనకి ప్లేస్టోర్లో దొరుకుతుందండి. ఇలా సిపియూజెడ్ అని టైప్ చేసేసేయండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేసేయండి. ఇది సిపియూ ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లియర్గా ఇస్తుందండి. ఇది నేను ఓపెన్ చేస్తున్నాను, ఇన్స్టాల్ చేశాను ముందే. ఇలా ఓపెన్ చేయగానే మనకి మన ప్రాసెసర్ ఏంటి, మన క్లాక్ స్పీడ్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇది మనకి చెప్తుందండి. ఇప్పుడు నా ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 617 అండి. ఇది 8 కోర్స్తో రన్ అవుతుందండి. ఇక్కడ మనకి సిపియూ లిస్ట్ ఆఫ్ సిపియూ వస్తుందండి. సిపియూ లోడ్ ఎంత పర్సెంట్, 24, 15 ఇలా మనకి ఈజీగా తెలుస్తుందండి. ఈ జీపీయూ వెండర్ అనేది క్వాల్కమ్ అండి. చూడండి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా మన డివైస్ గురించి మొత్తం తెలుసుకోవచ్చు. ఇలా మన డివైస్లోకి వెళ్తే మోడల్ ఏంటిది, నాది మోటో G4 ప్లస్ అండి. నాది మోటో G4. సో నెక్స్ట్ మన స్క్రీన్ సైజ్ ఎంత, 5.46 ఇంచెస్. నెక్స్ట్ స్క్రీన్ రిజల్యూషన్ ఇవనేది మనకి అవైలబుల్ అవుతుంది. టోటల్ ర్యామ్ సైజ్ అండి. నెక్స్ట్ అవైలబుల్ ర్యామ్ ఎంత ఫ్రీగా ఉంది అనేది 35% ర్యామ్ అనేది కన్జ్యూమ్ కావడం లేదు. ఇంటర్నల్ స్టోరేజ్ నేను 25 GB ఇంటర్నల్ స్టోరేజ్ నాకు ఉందండి. అది ఎంత అవైలబుల్ అనేది కూడా ఇక్కడే మనకు చూపిస్తుంది. నెక్స్ట్ సిస్టంలోకి వెళ్ళినట్లయితే మన ఆండ్రాయిడ్ ఎంత వెర్షన్తో రన్ అవుతుంది, 7.0 6.0 అని మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెక్యూరిటీ ప్యాచప్ లెవెల్ కూడా మనకి ఇక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు. మన బూట్ లోడర్ ఏంటిది అనే విషయాలు కూడా మనం ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. మన మొబైల్ అనేది రూటెడ్ అయ్యిందా లేదా అని కూడా మనం ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. రూట్ యాక్సెస్, దీనికోసం మనం స్పెషల్గా రూట్ చెక్కర్ని వాడుతూ ఉంటాం. ఇంకా ఆ యాప్ అనేది యూజ్ ఉండదండి. సో రూట్ యాక్సెస్ కూడా ఇక్కడి నుంచే మనం తెలుసుకోవచ్చు అండి. ఇక్కడ చూసే బ్యాటరీలోకి వెళ్తే మన బ్యాటరీ ఎంత పర్సెంట్ ఛార్జింగ్, ఇదేంటిది, మన టెంపరేచర్, బ్యాటరీ ఎంత టెంపరేచర్లో మన బ్యాటరీ ఎంత టెంపరేచర్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడి నుంచి చూపిస్తుంది. ఇది చాలా జెన్యూన్ అండి. ఇది చాలా జెన్యూన్గా ఉందండి. ఇక్కడ సెన్సార్స్లోకి వెళ్తే ఇక మనకి నా దగ్గర సెన్సార్స్ ఏమేమి, యాక్సిలరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ అండ్ నెక్స్ట్ గేమ్ రొటేషన్ వెక్టర్, ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ సెన్సార్ మొబైల్లో ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ మనం చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏంటంటే మన మొబైల్ కొన్న తర్వాత మొబైల్లో ఏముంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇలా మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటే స్కిప్ చేసేయండి, నో థ్యాంక్స్. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లు షేర్ చేయండి.